నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. రేపు మైలవరం పట్టణంలో నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించిన హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు. వాసవి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం అంటున్న సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామని చెప్పారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గోపీనాథపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. గుడ్ల నాగలక్ష్మి అనే మహిళకు పింఛన్ అందజేశారు. అనంతరం నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సభలు అంటే మొక్కబడిగా నిర్వహించడం కాదని ఒక మార్పు రావాలని అన్నారు. అభివృద్ధి పనుల వివరాలన్నీ సచివాలయంలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం. సోమవారం నాడు నందిగామ పట్టణం 7వ వార్డు కొత్త బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన సామాజిక భద్రతా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భర్త మరణాంతరం జీవనాధారం కోల్పోయిన ఓ మహిళకు కేవలం 3 నెలల్లోపే ప్రభుత్వం నుండి కొత్త పెన్షన్ను మంజూరు చేయించి స్వయంగా కూటమి నేతలతో కలిసి ఆ లబ్ధిదారునికి పింఛన్ని అందజేయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. నందిగాం పట్టణంలోని డివిఆర్ ఏరియా హాస్పిటల్లో సోమవారం నాడు ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ నందిగాం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. ఇందులో వైద్య సిబ్బంది, నర్సులు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంపొందించడం, అపోహలను తొలగించడం, సురక్షితమైన జీవనశైలిని పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేసి నినాదాలు వినిపించారు. మరియు కేబిఎంఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ రహిత సమాజం కోసం మనందరం కూడా అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు అందరూ కూడా కుడి చేయి ముందుకు తాపి ప్రతిజ్ఞ చేయాలని చెప్పి నేను ఎలా చెప్తారా చెప్పండి. రేపు మైలవరంలో నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి హాజరు కానున్న జిల్లా కలెక్టర్. రేపు మైలవరం పట్టణంలో ఎస్వి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. జీ కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో సోమవారం ఆయన పింఛన్లు పంపిణీ అనంతరం మాట్లాడుతూ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారితో పాటు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దారులు, ఎంపీడీఓలు వస్తున్నారని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, సర్వే అంశాలు, ఇతరితర సమస్యలు, ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నందున ప్రజలను పదే పదే తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని, ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టర్ గారిని జిల్లాలోని ఉన్నతాధికారులను ఆహ్వానించినట్లు వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మైలవరంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందన్నారు. గ్రామ సమస్యలు కావచ్చు, దయచేసి వాటి వినతి పత్రాలు రేపు మైలవరం తీసుకురండి. ఈ రోజు గ్రూపుల్లో కూడా అన్ని మేము ఫార్వర్డ్ చేస్తాం. పేద ఆర్యవైశ్యుల్లోని 10 కుటుంబాలకు ఉచిత పెన్షన్ పంపిణీ చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు. నందిగామలోని నిరుపేద ఆర్యవైశ్య 10 కుటుంబాలకు వారికి ఒక్కొక్కరికి నెలకు 500 రూపాయల చొప్పున గత 60 నెలల నుండి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని, వాసవి సంబంధించిన ఆర్యవైశ్యులు ప్రముఖ అనేక ఆధ్యాత్మిక సేవా సంస్థలు తమకు వంతు సహాయం సహకారాలు అందించే గొప్ప కుటుంబాలు ఉన్నాయని ఈ సందర్భంగా పారేపల్లి సాయిబాబు తెలియజేశారు. ప్రతి నెల ఆర్యవైశ్యుల్లో 10 కుటుంబాలకి ప్రతి నెల 500 రూపాయల పెన్షన్ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉందని పారేపల్లి సాయిబాబు తెలియజేశారు. తీసుకొచ్చుకుంది. అయితే ఈ 60 నెలలు అంటే అనేక మంది డోనర్స్ సహాయ సహకారాలతో 30,000 రూపాయలు ఒక్కొక్కరికి ఈ 60 నెలలుగా 30,000 రూపాయలు చొప్పున 3 లక్షల రూపాయలు పంపిణీ జరిగింది. దిత్వా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైతుల్లో ఆందోళన నెలకొంది. అయితే కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 3.70 లక్షల ఎకరాల వరి సాగు జరగగా అందులో
60% కోతలు ఇప్పటికే పూర్తయ్యాయి. పంట చేతికి వచ్చే సమయానికి దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన మేర దిగుబడి కూడా రాలేదని అంటున్నారు. మరో 2 రోజులు వర్షాలు వచ్చే అవకాశం ఉండటంతో ఎక్కువ డబ్బులు చెల్లించి వరి కోతలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు పేర్కొన్నారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో అధికారుల ఆదేశాలనుసారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు విషయాలపై రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్న నందిగామ సహాయ వ్యవసాయ సంచాలకులు ఐకే శ్రీనివాస్ మరియు మండల వ్యవసాయ అధికారి జి నాగేశ్వరరావు. చిరుజల్లులు రైతుల గుండెల్లో అలజడి సృష్టిస్తున్నాయి. చిరుజల్లులు పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని జల్లుల నుంచి రక్షించుకునేందుకు తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు తేమ శాతం అంటూ వంకబెడుతున్నారని, దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. దీంతో పెట్టుబడి ఖర్చు కూడా వచ్చే విధంగా లేదని, పంట అరుదల చేస్తుంటే వర్షాలతో భయమేస్తుందని రైతులు వాపోతున్నారు. బీసీ యాదవ సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరి యాదవ్ను పరామర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాకతో ఓరెత్తిన జనం. జై బీసీ జై మల్లన్న అంటూ మారుమోగిన నినాదాలు. ఈ ఎన్నికల అధికార పోరాటం కాదు, ఈ ఎన్నికలు అగ్రవర్ణాల దౌర్జన్యానికి బీసీల ఆత్మగౌరవ యుద్ధం. బీసీలపై దాడులు, బెదిరింపులు, నామినేషన్లు అడ్డుకోవడం అగ్రవర్ణాల దురదృహంకారం చర్య. ఇక అగ్రవర్ణాల ఆటలు సాగమని సహించబోమని మల్లన్న వార్నింగ్ ఇచ్చారు. అగ్రవర్ణాల దురదృహంకార చర్యలను నిరసిస్తూ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు మల్లన్న. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైండ్ ఓవర్ చేస్తే అసలు ఈ సమస్యలన్నీ పోతాయి. ఈ రకంగా ప్రజల్ని హింసించుకుంటూ పోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధం లేవు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ పార్టీలో ఉన్న బీసీ బిడ్డకైనా అండగా నిలబడుతుంది. ఎవరైనా మా ఆడబిడ్డల తెరవచ్చినా, మా నాయకుల తెరవచ్చినా మీ అంతు చూస్తాం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బైక్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న మెడపిలో ముత్తులూరి బ్రహ్మం అనే గ్రామ సచివాలయం ఉద్యోగి బైక్ను ఎత్తుకెళ్లిన దొంగలు మరో 2 బైకులకు తాళాలు రాకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఒక టీమ్గా వచ్చి దొంగలు భయం అనేది లేకుండా దొంగతనం చేస్తున్నారు. ఇలా ఇళ్ల వద్ద నుండి బైకులను దర్జాగా ఎత్తుకుని పోవడంతో బైకర్లు భయపడుతున్నారు. తన బైక్ను దొంగలు ఎత్తుకొని పోయారని ముత్తులూరి బ్రహ్మం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంపల్సరీగా మాస్క్ పెట్టుకుంటాడు. యాదాద్రి ఆలయం వద్ద అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వేలాది మంది అయ్యప్ప స్వాములు